అమ్మా సహస్రా 2023లా నీ స్టోరీలో అందరికి ఒక క్వశ్చన్ అడిగినావు. ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి నీ చేతి వంట చేసి పార్సల్ చేసి పంపిస్తా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగినావు అందరికి. సో ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ నేను చెప్పిన అనమాట. చెప్పినందుకు నువ్వు నాకు నీ చేతి వంట చేసి పార్సల్ చేసి మా ఇంటికి పంపించినావు. ఎట్లా? అది కూడా ర్యాపిడో బుక్ చేసి పంపించినావు అనమాట. నేను లొకేషన్ పంపించిన నీకు. సో ర్యాపిడో బుక్ చేసి పంపించినావు అనమాట. సో అది ఆ క్వశ్చన్ కి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు, నేను ఒక్కనే చెప్పిన. అది ఫేక్. అది ఎందుకు చెప్పినో ఆ విషయం నీకు కూడా తెలుసు. సో అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఎట్లా చెప్పినా అంటే అప్పుడు నీ ఏజ్ నాకు గుర్తుంది. సో అందుకనే నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పిన. సో నాకు నీ చేతి వంట చేసి పార్సల్ చేసి మా ఇంటికి పంపించినావు. ఆ పంపించిన కవర్ నా దగ్గర ఇంకా అట్లనే ఉంది. సిగ్గులేదురా? ఎందుకంటే ఎందుకు పెట్టుకున్నా అంటే నువ్వు ఎప్పుడైనా కలిసినప్పుడు నీ కవర్ నీకు ఇచ్చేద్దామని అట్లనే పెట్టుకున్నా. ఇక కావాలంటే ఇక ఓపెన్ చేసి చూపిస్తా. అట్లనే ఉంది, నీ రైటింగ్ కూడా ఉంది అట్లనే. ఎంజాయ్ యువర్ ఫుడ్ అని చెప్పి రాసినావు. మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తా, ఆగండి. ఎంజాయ్ యువర్ ఫుడ్ ఫ్రమ్ సహస్ర అని చెప్పి రాసింది అనమాట. మధ్యలో లవ్ సింబల్ కూడా పెట్టింది. సో సహస్ర, నువ్వు ఎప్పుడు కలుస్తావు కొంచెం చెప్తావా? నువ్వు చెప్తే జర ఈ కవర్ నీకు ఇచ్చేస్తా. మా ఇంట్లో బయట వాళ్ళ కవర్లు నేను పెట్టుకోను, పడేయను కూడా. ఎవరు ఇచ్చినా వాళ్ళకే రిటర్న్ ఇచ్చేస్తా. అందుకని నువ్వు ఎప్పుడు కలిస్తే చెప్తే నీ కవర్ నీకు ఇచ్చేస్తా. నువ్వు నాకు తెలిసి పటన్ చెరువు సైడ్ ఉంటావని చెప్పి తెలిసింది, కానీ నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు నువ్వు వెళ్ళేది నువ్వు. సో నువ్వు కలిస్తే నీ కవర్ నీకు ఇచ్చేస్తా. కొంచెం ఎప్పుడు కలుస్తావు చెప్తావా? నన్నేమో నువ్వు బ్లాక్ చేసినావు. అసలు ఎందుకు బ్లాక్ చేసావు నాకు కూడా తెలియదు అది. కానీ సో నువ్వు ఎప్పుడు కలుస్తావు చెప్తావా? కొంచెం నీ కవర్ నీకు ఇచ్చేస్తా. ఇక నువ్వేం చేస్తావు చేసుకో దీన్ని. కానీ ఎంత ఏ మాటగా ఆ మాట. నీ ఫుడ్ బాగుండే అబ్బా, నీ చేతి వంట నిజంగా. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈవెనే చేసి పంపించింది. నిజంగా చెప్పాలంటే మంచిగా చేసింది, పర్లేదు. సో సహస్ర ఎప్పుడు కలుస్తావు చెప్పు, నీ కవర్ నీకు ఇచ్చేస్తా ప్లీజ్.